అంత రిజల్ట్ అయితే లేదండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్న బిజినెస్‌లైనా ఎవ్రీథింగ్ బాగానే ఉండే. ప్రతి ఒక్కరికి పవర్ అయినా, ఇంకోటి విలేజ్‌లస్‌లో ఏదైతే రెవెన్యూ ఉంటది, వాళ్ళకు అమౌంట్స్ అయినా ఎవ్రీథింగ్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. ఇంతకుముందు జరిగే వర్క్‌కి ఇప్పటికి చాలా డిస్టర్బ్ అయింది. ప్లస్ ఏందంటే రేవంత్ రెడ్డి గారు వచ్చేసి హైడ్రా తీసుకురావడం వల్ల పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్‌కి కొద్దిగా పెద్ద నష్టం బాగా జరిగింది. ఎందుకంటే బిజినెస్ రెవెన్యూ అనేదంటే వాళ్ళకు రియల్ ఎస్టేట్ అమౌంట్స్ అన్నిటికన్నా ఎక్కువ బిజినెస్ జరిగేది రియల్ ఎస్టేటే. రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే ఇన్కమ్ ప్లస్ వీళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజు ఇలాంటి చాలా డిస్టర్బెన్స్ జరిగినాయి వీళ్ళకు. ప్లస్ ఏందంటే ఇంకోటి ఈ గవర్నమెంట్‌లో ఏమైతుందంటే స్ట్రక్చర్ ప్రాపర్‌గా లేదు. రేవంత్ రెడ్డి గారు చాలా మంచి అందరికీ బాగానే ఉంది. కానీ ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది వీళ్ళకు. కేసీఆర్ గారికి ఏంటంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ప్లస్ ఆయన ఆల్రెడీకి వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరికీ కొద్దిగా నాలెడ్జ్ ఉంది. ఎక్కడ ఏం చేయాలో అనేది కొద్దిగా ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రతీది వాళ్ళకు ఒక బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేవాళ్ళు. ఇక్కడ ఏమవుతుందంటే ఏదో చెప్పేస్తున్నారు, లాస్ట్కు ఆలోచిస్తున్నారు ఇది చెయ్యొద్దు అని. ఒక ఒక కమిటీ పెట్టి ఇది చేయాలా లేదా, జనాలకు నష్టపోయే ప్రోగ్రాంలు చేయొద్దు, ఏదైనా ప్లస్ చేయాలి. ఎందుకంటే ఎక్కడైనా బీద వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది, మిడిల్ ఫ్యామిలీకి అవుతుంది. ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎవ్రీథింగ్ ప్రతిదీ ఎలా ఉందంటే నష్టమే అవుతుంది. ఇప్పుడు ఉన్న టైంలో అయితే ఎవరికి ఎలాంటి ప్రాఫిట్స్ లేవు. ఎలా ఉందంటే ఇంకా 2-3 రేవంత్ రెడ్డి గారి నుంచి మీరు కానీ, జనాలు కానీ, ఒక మధ్యతరగతి కుటుంబాలు కానీ, బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక సీఎంగా ఏం చేస్తే బాగుండని అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి సార్ ఒకటే చేయాలి అని నాకు తెలిసినంతవరకైతే ఫస్ట్ పేదవాళ్ళని చూడమనండి. మిడిల్ ఫ్యామిలీ వాళ్ళ కష్టాలు ఏంది, వాళ్ళకు అనుకూలమైన స్కీమ్స్ తీసుకురండి. అన్నీ ఫ్రీ కాకుండా పిల్లలకి ఎడ్యుకేషన్, ఇంకోటి హాస్పిటాలిటీ, ఇలాంటి స్కీమ్స్ ఉంటాయి. ఇవి ఎన్ని ఫ్రీ చేసినా, రవాణా వ్యవస్థ ఫ్రీ చేసినా దీనివల్ల ఏమైనా లాభం ఉందండి? ఏమీ లేదు. దీనివల్ల ఎవరికీ లాభం లేదు. జస్ట్ వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలి, ఎలాంటి కరెక్ట్ ప్రాపర్గా ఇలా ఉండాలి అనే ఒక స్కీమ్స్ బేసిక్ నుంచి చేస్తేనే పైన సెక్టర్ అంతా సెట్ అవుతుంది. ఇంకోటి గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఎలా ఉన్నారంటే చెప్పడానికి చెప్తారు, చేసేవన్నీ బ్యాక్గ్రౌండ్లో అన్నీ అవే తప్పుడు పనులు. శాలరీస్ తీసుకుంటారు కానీ వాళ్ళు అందరు ప్రాపర్గా ప్రైవేట్ కంపెనీస్ చేసిన ఇలా ఫాలో బిజినెస్ అంటే కంప్లీట్గా వర్క్ చేస్తే 100% మన గవర్నమెంట్ సక్సెస్ అవుతుంది. ఒక సీఎంకే అన్ని ఇప్పుడు ఏం మిస్టేక్ చేసినా సీఎం కడరు. సీఎంది ఏంది, ఆయన కూడా మంచి మనలాగంటే డే నుంచి నైట్ దాకా అందరినీ చూడలేరు. అందరూ వర్క్ చేస్తేనే ఆయన కూడా సక్సెస్ అవుతుంది. ఇంకోటి అదే ప్లానింగ్ అనేది ప్రాపర్గా డిస్టర్బ్ అవుతుంది. దాంట్లో పొలిటికల్ లెవెల్ అయినా ఎవ్రీథింగ్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఎవరికైనా పర్సనల్గా ఖరాబ్ చేసుకోవాలని ఉండదు. ఇది మాది ఖరాబ్ కావాలి ఇలాంటిది ఎవరికి ఉండదు. ఎవ్రీథింగ్ ఆలోచిస్తున్నారు మంచిగానే. ఎవరైనా కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా అందరికీ హ్యాపీగా ఉండాలి. కానీ ఇక్కడ డిస్టర్బెన్స్ ఎవరు చేస్తున్నారో కానీ అవుతుంది, బాగానే డిస్టర్బ్ అవుతుంది గ్రౌండ్ వర్క్లో అయితే. అంటే సీఎంఏ చేస్తున్నారంటారా, లేదు వాళ్ళకి ఎవరైనా అలా చేయిస్తున్నారంటారా? సీఎంకి అంత అవసరం లేదు. ఎందుకంటే ఆయన గ్రౌండ్ లెవెల్కి వచ్చిన వ్యక్తి. ఆయన కష్టపడ్డాడు, చాలా మిస్టేక్స్ అయినాయి. మనిషి అయినాక మిస్టేక్స్ అవుతుంటాయి, జరుగుతుంటాయి. కానీ మీరు అంటున్నారు ఇప్పుడు, అంటే మీరు గారు చాలామంది అంటున్నారు అంటే కేసీఆర్ గారు చాలా చేశారు, రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు అని అంటున్నారు. ఎందుకు చేయట్లేదు? అంటే ఆయన చేయలేకపోతున్నారా, లేదంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదని చేయట్లేదు అంటారా? కేసీఆర్కి వచ్చేసి డైరెక్ట్ ఆయననే ఎవ్రీథింగ్ డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కంటే పైనకి వెళ్ళి అంటే ఒక హైకమాండ్ ఉంటుంది. ఆయనకు ఒక 30% 50% ఆయనకు ఓన్గా చేసేది. మిగతా ఎవ్రీథింగ్ పైనకి వెళ్ళి సజెస్ట్ చేయాలి. ఒక కమిటీ వాళ్ళకు ఒక వేరే డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని చేయాలి వాళ్ళు. వేరేది ఏం చేయనికి లేదు. ఇక్కడ కేసీఆర్కి అలా లేదు. ఇది నచ్చిందా ఇది చేయాలి అంతే. ఎందుకంటే ఇది ఓన్ డిసిజన్. ఆయనకు తెలుసు ఇక్కడ ఇప్పుడు ఆయన ఇక్కడ పుట్టినోడు ఇక్కడనే తెలుసు, రేవంత్ రెడ్డి కూడా ఇక్కడనే. కానీ ఇక్కడ ఆయన చేతులు ఉంటుంది పొజిషన్ ఉంటుంది, కానీ కొన్ని చేయలేకపోతాడు. అందువల్లనే అవుతుంది. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఇస్తానన్న పథకాలు కానీ, కరెంటు బిల్లు కానీ, గ్యాస్ కానీ, ఒక రైతుల పరంగా కానీ ఏమన్నా జరుగుతుందంటారు? ఈ 1 ఇయర్లో ఏం జరగలేదు? జరుగుతుంది. ఎందుకంటే అమౌంట్ లేదు. మీకు కూడా తెలుసు, ఆ టైంలో బాగా డెవలప్ చేశారు వాళ్ళు. చాలా వరకు కేసీఆర్ గారు చాలా మన ప్రాజెక్ట్స్ అయినా పెద్ద పెద్ద వాటర్ సంబంధించిన మిషన్ భగీరథ అలాంటి ఫెసిలిటీస్ చేశారు. చాలా అమౌంట్ ఖర్చు అయింది. ఇప్పుడు కరెక్ట్ ప్రాపర్గా స్ట్రక్చర్ ఒక్కసారి డిస్టర్బ్ అయిందడు ఎవ్రీథింగ్ అనేది కొద్దిగా లాస్లో వచ్చేసింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితే చేస్తున్నారు. ఆయనకి మనం బ్యాడ్ చెప్పొద్దు. ఆయన సొంతగా చేసుకోనికి ఇప్పుడు ఆయనకి పెద్దగా సొంతగా తినాలని ఏం లేదు, చేసే అవసరం ఉంది. కానీ చెప్పలేం, ఏమైనా కావచ్చు. బెటర్ కేసీఆర్ చేసినట్లయితే కష్టమైపోతుంది ఆయనకు. ఆయన స్ట్రక్చర్ వేరు, ఆయన ప్లానింగ్ వేరు. ఈయన కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. ఇంకా 2 years అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ 2 years దగ్గర అవుతుంది, కానీ కష్టమే.
కష్టమే, ఎందుకంటే ఈ స్ట్రక్చర్ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి స్టార్ట్ మరి అయితే అంత కేసీఆర్ గారు అంత మంచి చేసి అంత ప్రజల కోసం చేసి అంత రైతుల కోసం ఇన్ని చేసినప్పుడు మరి మళ్ళీ ఆయన ఎందుకు గెలవలేకపోయారంట? గెలవలేరు అంతే. హైదరాబాద్ సిటీ సరౌండింగ్ అంతా టీఆర్ఎస్ వచ్చింది, వీఆర్ఎస్ వచ్చింది. విలేజ్లలో అయిపోయిందంటే అక్కడ ఎమ్మెల్యేస్ అనేది బాగా ఈగోలా బిహేవియర్ చేశారు. పైనకి వెళ్ళి ఏంటంటే వీళ్ళ కార్యకర్తలు కూడా ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరికి డామినేట్ చేయడం వల్ల మిస్టేక్ అయింది. ఈగో అనేది జనాలకు హర్ట్ చేయొద్దు. ఎనీ టైం ఎవరు వచ్చినా రెస్పాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ప్రజల మనిషి అనగా ప్రజలనే ఉండాలి. ప్రతి ఒక్కరికి కలవడానికి వస్తే కలవాలి. ఎవరు ఏ ప్రాబ్లం ఉంటేనే ఎవరైనా ఎవరు ఇంటికి వెళ్తారు, అనవసరంగా ఎవరు వెళ్ళరు. ఏ లీడర్ అయినా ప్రతి ప్రాబ్లం ఉంటే ఇంటికి వస్తే రెస్పాన్స్ ఇవ్వాలి. నేను అక్కడ ఉన్నా, ఇక్కడ మీటింగ్లు ఉన్నా, వీళ్ళు గెలవక ముందు ఒక లెవెల్ ఉంటారు, గెలిచినాక ఇంకో లెవెల్లో ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, జనాలకు అర్థమైపోతుంది వీళ్ళకి బాగా ఈగో అన్నట్లనే. దానివల్లనే వీళ్ళు ఫెయిల్ అయ్యారు తప్ప మిగతాది ఏం లేదు. ఎవ్రీథింగ్ స్కీమ్స్ పర్ఫెక్ట్. ఓకే, మరి మనకి ఇంకా ఫైనల్ చూసుకుంటే ఇద్దరులో ఎవరు బెస్ట్ అంటే ఏం చెప్తారు? కేసీఆర్కున్న ఎక్స్పీరియన్స్ ఆయన బెస్టే. ఇక సెకండ్ ఈయన కూడా ఎవరు ఆప్షన్ ఇవ్వాలి. ఆ ప్లేస్లోనో మీరైనా నేనైనా ఒకరికి ఆప్షన్ ఇవ్వాలి. ఎవరికి మనం తప్పు చెప్పలేము. ఆయనకేం స్వార్థం కూడా లేదు. ఓపెన్గా చెప్పాలంటే వెయిట్ చేద్దాం, జనాలకు కూడా తెలియాలి. మెయిన్ గ్రౌండ్ వర్క్ నుంచి చేంజ్ అయితేనే ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది. ఒక సీఎం అనేసి కాదు కదా. అందరూ వ్యక్తిత్వం, ప్రతి ఒక్కరు కర్తవ్యం మనం దేశంలో ప్రతి ఒక్కరు నిజాయితీగా చేయాలి. చేస్తేనే సక్సెస్ అనేది ఉంటుంది. వాస్తవానికి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేది బాగా డిస్టర్బ్ అయిపోయిండు. ఇక ఇప్పుడు ఏదైనా స్కీమ్ తెస్తే అందరికీ ఒక టీము ప్రజానాడి పట్టుకొని మాట్లాడితే చేస్తేనే అవుతుంది, లేకుంటే కష్టమైపోతుంది. ఆల్రెడీ చాలా వరకు డిస్టర్బ్ అయిపోయారు ఎవ్రీథింగ్. ప్రజెంట్లో అయితే మా బిజినెస్ అండి మాకు చాలా లో బిజినెస్ అంది. ఇంతకుముందు జరిగే బిజినెస్ కానీ ఇప్పుడు చాలా డౌన్ అయిపోయింది. దీనివల్ల మాకు ప్రాబ్లం అవుతున్నది. ఇక చెప్పుకోలేము. ఇక మాకు ఎవరు ఉంటుందండి చెప్పుకోవడానికి. ఇక లీడర్స్ అంటే వాళ్ళ ఇంటికే లీడర్ వాళ్ళు. మాకైతే ఎలాంటి ఇప్పుడు కూడా జనాలు ఎక్కడ లేదు, మిడిల్లోనే ఉన్నారు, గ్రౌండ్లో ఉన్నారు. ఎవరికి ఎలాంటి లాభం ఏం లేదు. అందరితోటి ఉంటున్నారు, చేస్తున్నారు.